నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అంధభక్తులు ఎవరు? అంధభక్తులు చేత జేజేలు అందుకుంటున్న వాళ్ళు ఎవరు? అసలు ఈ అంధభక్తుల కాన్సెప్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది? అంటే దాన్ని ఎలా జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు? తీసుకురావడానికి వెనకాలన్న కారణాలు ఏంటి? వెనకున్న వ్యవస్థలు లేదా వ్యక్తులు ఎవరు? దీని మీద సమగ్రంగా చర్చించడానికి టైం టు ఆస్క్ ప్రోగ్రాంలో సాయికృష్ణ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. ఎవరు సార్ ఈ అంధభక్తులు? ఎప్పటి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు? మొన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు అంధభక్తులు, ఈడియట్స్ ఈ రెండు మాటలు ఆయన వాడారు. కొంతమంది అంధభక్తులు ఉంటారు, ఒక ఈడియట్ని ఫాలో అవుతారు. ఇది ఆయన చేసినటువంటి కమెంట్. ఈడియట్ అనే మాటనే పార్లమెంట్లో మాట్లాడడం చాలా, నిజంగా చెప్పాలంటే అది అవసరం లేదు, అన్పార్లమెంటరీ. ఎందుకు మాట్లాడాడు అంటే ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే జాతీయవాదులు లేదా ఆర్ఎస్ఎస్ నో లేకపోతే దేశం బాగుండాలనో ఇంకోటో మాట్లాడుతూ జాతీయవాద జర్నలిజం చేసే వాళ్ళందరినీ లేదా జాతీయవాద భావనల్ని వ్యక్తపరిచే వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా అంధభక్తులు అంటారు. యాక్చువల్లీ భక్తులు అంధభక్తులు లిటరల్లీ ఒక మాటని కాయిన్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. మీరు ఇందాక అన్నారు ప్రజా బాగుండేందుకు ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక ఎకో సిస్టమ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేటప్పుడు ఆ ఎకో సిస్టమ్కి ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని పేర్లు పెడతారు. ఆ పేర్లు పెట్టి వాళ్ళని కొట్టేయడం, సింపుల్ లాజిక్. ఇది బేసికలీ ఎనీ నేరేటివ్ వార్లో జరిగే అంశమే. ఇది కూడా ఇప్పుడు జరుగుతోంది. రాహుల్ గాంధీ మాట్లాడాడు కాబట్టి అసలు అంధభక్తులు అనే మాట అంటే అర్థం ఏంటి? అంధభక్తులు అంటే ఏంటి? పర్టికులర్లీ ఒక నాయకుడిని ఫాలో అవుతున్నారు వాసు గారు ఎవరైనా, ఆ నాయకుడిని ఫాలో అవుతున్నవాడు ఆ నాయకుడిని బాగున్నది మంచి విషయాలు చెప్తూ ఉంటే కనుక దాన్ని ప్రశంసిస్తూనో ఇంకోటో మాట్లాడితే కనుక మీరందరూ వాట్సాప్ యూనివర్సిటీ, మీరందరూ అంధభక్తులు, మీకు అసలు ఏమీ తెలియదు, అసలు జరుగుతున్నది వేరు అని మాట్లాడతారు. ఇట్లాంటి టైంలో మనం కంపేర్ చేయాలి. ఆయన దృష్టిలో ఎవరు అంధభక్తులు అంటే మోదీని ఫాలో అయ్యేవాడు అంధభక్తుడు, అంతే కదా. లిటరలీ లెఫ్ట్ ఎకో సిస్టమ్, ఈ కాంగ్రెస్ ఎకో సిస్టమ్కి సంబంధించి మోదీ, ఇటువైపు రాహుల్ గాంధీ, ఇద్దరిని ఉన్నారు. ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే నరేంద్ర మోదీ 1950లో పుట్టారు, సెప్టెంబర్ 17 వస్తే ఆయనకు 76 ఏళ్ళు వస్తాయి. రాహుల్ గాంధీ 1950లో పుట్టారు, మొన్ననే ఆయన 56 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాడు. ఇద్దరికి మధ్య గ్యాప్ 20 సంవత్సరాలు. 50లో నరేంద్ర మోదీ పుట్టారు, 70లో రాహుల్ గాంధీ పుట్టారు. ఇవాళ రాహుల్ గాంధీ వయసు 56 సంవత్సరాలు, రైట్? నరేంద్ర మోదీ జర్నీ అండ్ రాహుల్ గాంధీ జర్నీ. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని బుక్కును పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ మధ్య గత 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు ఆయన బుక్కును పట్టుకొని. అంతకుముందు బుక్ ఎప్పుడు పట్టింది లేదు ఆయన. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, రైట్? ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ఈ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నది మోదీ ప్రభుత్వం అని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు. నేను ఒక్కసారి కట్ చేసి వెనక్కి వెళ్దాం ఒకసారి. నరేంద్ర మోదీ 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే వెన్ హీ వాజ్ 25 years ఏజ్ ఓల్డ్ అన్నప్పుడు 1975లో ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. 25 సంవత్సరాల వయసులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి, ఒక ఎమర్జెన్సీని నడిపించినటువంటి ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ. సో అంటే ఎవరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు? రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎన్నికైంది 2004. ఆయన 2004లో ఎన్నికయ్యాడు అని అంటే కరెక్ట్గా 34 సంవత్సరాల వయసులో ఆయన తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఎన్నికై. 34 సంవత్సరాల వయసులో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతోంది. 2004 నుంచి 2026 వరకు 22 సంవత్సరాలు అవుతోంది. ఆయన ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ పార్లమెంటేరియన్, ఆయన ఎక్స్పీరియన్స్ 22 years. 22 years ఇస్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం. 2 దశాబ్దాలు ఏదైనా ఒక రంగంలో పనిచేశారు అని అంటే చాలా అనుభవం గడించాలి. డెఫినెట్గా 22 సంవత్సరాల ఆయన రాజకీయ ప్రస్థానంలో, నేను 22 సంవత్సరాలు చెప్తున్నాను, 22 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో రాహుల్ గాంధీ ఒక్కసారైనా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నాడా? ఒక్కసారైనా ఆయన ఏ జైలుకైనా వెళ్ళాడా? ఒక్కసారైనా నిజంగానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం. పక్కన పెడదాం, మీరు ఉద్యమాలు, రాజకీయాలు, నిరసనలు పక్కన పెట్టండి. అట్లీస్ట్ 22 సంవత్సరాల్లో ఆయన 2004లో అమేథీ నుంచి నియోజకవర్గంలో ఎన్నికైన రోజు నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు అనిపించిన సందర్భం ఒక్కటన్నా ఉందా?
రాహుల్ గాంధీ 22 సంవత్సరాల్లో అరే భలే పాలసీ నేనే తీసుకొద్దామనుకున్నాడు, ఈ పర్టికులర్ విధానాన్ని తీసుకురావాలనుకున్నాడు, ఈ విధానం నిజంగా ఈ దేశాన్ని మార్చబోతోంది అని చెప్పిన సందర్భం ఒకటన్నా ఉందా? ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకొచ్చిన సందర్భం ఉందా? ఇదైతే ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్లేండి. ఆయన నిన్ననే చూస్తున్నాను నేను, ఆయన పార్లమెంట్కి వచ్చిన ఆయన అటెండెన్స్ తెలుసా? 50% అటెండెన్స్. ఆయన నేషనల్ యావరేజ్ 70%. సేమ్ టైం ఈయన జెన్జీ అని మాట్లాడతాడు కదా, 56 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. జెన్జీ నిజమైన యూత్ కి రిప్రజెంట్ గా చేస్తున్నటువంటి తేజస్వి సూర్య 95% అటెండెన్స్. సో ఏం మాట్లాడుతున్నాం మనం? ఇంకోటి, ఉద్యమాలు చేసిన దాఖలాలు ఏం లేవు. 2004 నుంచి ఆయన పాపం జాకీలు పెట్టి లిఫ్ట్ చేస్తున్నారు, ఆయన్ని ఎత్తే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పదే. మీకు ఇప్పటివరకు చూస్తే గేమ్ చేంజర్ అవ్వబోతున్నాడు రాహుల్ గాంధీ అని ఇండియా టుడే కవర్ స్టోరీలు వచ్చాయి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి. మీకు చెప్తే అసలు ఉన్న పేపర్లు అన్నిట్లలోనూ కవర్ పేజ్ స్టోరీలు రాశారు. రాహుల్ గాంధీ ఇంకా అయిపోయింది, రాహుల్ గాంధీ గేమ్ చేంజర్, రాహుల్ గాంధీ మార్చేస్తున్నాడని. 22 సంవత్సరాల్లో కనీసం ఒక 100 ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ఏమైనా గెలిచిందా? ఒక్క ఎన్నికనన్నా గెలిపించగలిగాడా రాహుల్ గాంధీ? ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఒక్క దగ్గర సిగ్నిఫికెంట్ గా పార్లమెంట్ లో పలానా అద్భుతమైన ప్రసంగం ఉందనో, పలానా పాలసీ అద్భుతమనో, ఆయన ఇచ్చినటువంటి సజెషన్ చాలా గొప్పదనో మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో. నాకైతే తెలియదు. మీరు కూడా రిపోర్టింగ్ చేస్తున్నారు కదా సంవత్సరాలుగా, మీకు కూడా తెలుసు. 4 ఏళ్ళు నేను పార్లమెంట్ నేరుగా కవర్ చేశారు. మీకు ఏమైనా అనిపించింది ఎప్పుడన్నా? నాకైతే అనిపించలేదు. సో మరి ఇటువైపు కట్ చేద్దాం, ఒకసారి నరేంద్ర మోదీకి వద్దాం. బట్ ఒకటి కనిపించేది నాకు, రాహుల్ గాంధీ నివాసం ఢిల్లీలో, ఐ థింక్ ఔరంగజేబ్ రోడ్ అనుకుంటాను, ఇప్పుడు పేరు మార్చినట్టున్నారు, అక్కడ ఉండేది. అక్కడ 100 వెహికల్స్ కనపడేవి ప్రతిరోజు. ఒకటి మాత్రం నాకు కనిపించింది. మిగిలిన అద్వానీ గారి నివాసం బయట ఎక్కడ ఏమి ఉండేది కాదు, ఓన్లీ సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు ఉండేవారు అంతే. బట్ ఈయందే మాత్రం ఈ హంగామా కనిపించేది. ఎందుకంటే ఆయన నివాసం ఎదురుకుండా వీరప్ప మొయిలీ నివాసం, అందుకని. సో ఇప్పుడు నేను ఇక్కడ మనం నరేంద్ర మోదీ గారికి వస్తే, 1950లో ఆయన పుట్టారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 తీహార్ జైలుకి వెళ్ళాడు ఆయన. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరుగుతూ ఉంటే ముక్తి బాహినీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం బంగ్లాదేశ్ వార్ కంటే ముందు ముక్తి బాహినీకి బహిరంగంగా సపోర్ట్ చేయకూడదు అని ఆమె ప్రొహిబిషన్ పెట్టింది. దాని మీద వాజ్పేయి గారు, జనసంఘ్ నాయకుడిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు అప్పుడు ఒక నిరసనకు పిలుపునిస్తే నరేంద్ర మోదీ గారు దాంట్లో పాల్గొంటే దాంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే తిహార్ జైలుకి తీసుకుపోయారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years, 21 సంవత్సరాల వయసులో ఆయన జైలుకి వెళ్ళాడు, తిహార్ జైలుకి. 25 సంవత్సరాల వయసులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 అంటే 1975 తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యాడు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యి 75 నుంచి ఆయన 85 వరకు ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్గా పంజాబ్లో పనిచేశాడు, నార్త్ ఈస్ట్లో పనిచేశాడు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు, దేశంలోని అనేక అంశాల మీద అవగాహన పెంచుకుంటూ వచ్చాడు. 10 years గ్రౌండ్లో పనిచేశాడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా. 1985లో ఆయన 85లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు. 87లో ఆయన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలైనకి ఇచ్చారు, ఎలక్షన్ బాధ్యతలు 87లో. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 37 అహ్మదాబాద్ లో బీజేపీకి పూర్తి విరుద్ధంగా, అంటే కాంగ్రెస్ పరిపాలన నడుస్తున్న టైంలో బీజేపీకి తొలి విజయం అహ్మదాబాద్ లో తీసుకొచ్చింది నరేంద్ర మోదీ. అండ్ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరు పోస్టర్లు వేసేవాళ్ళు. స్కూటర్ మీద వెళ్ళిన దాఖలాలు ఉంటాయి. స్కూటర్ మీద మేము వెళ్లే వాళ్ళము, పోస్టర్లు అంటించేది, ఆ వ్యూహాలు పన్నేది. అండ్ 1987లో అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 37 అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని గెలవడంలో, బీజేపీకి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 34 పార్లమెంట్లోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ. 34లో ఆయన పార్లమెంట్లోకి అడుగుపెట్టాడు. ఆయన ఎట్లా, ఏ హోదాలో అడుగుపెట్టాడు రాహుల్ గాంధీ? ఒక ఎలక్షన్ గెలిపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ అయితే, ఇంకోవైపు అమేఠీ నియోజకవర్గం, అమేఠీ 1977 సంజయ్ గాంధీ గారు తొలిసారి పోటీ చేశారు అమేఠీ నుంచి. ఓకే, అండ్ అప్పుడు ఓడిపోయాడు ఆయన, సంజయ్ గాంధీ ఓడిపోయాడు. అప్పుడు ఎవరో రవీంద్ర ప్రతాప్ సింగ్ గెలిచాడు, అప్పుడు వేరే మన జేపీ గారి జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో 1980లో సంజయ్ గాంధీ గెలిచారు. 1980 నుంచి సంజయ్ గాంధీ గెలిచారు. తర్వాత రాజీవ్ గాంధీ 1981 నుంచి 89 మధ్య గెలిచింది ఆయన్నే. అండ్ 91లో సతీష్ శర్మ ఒకతను వచ్చాడు. అంటే చూడండి, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ. 1980 నుంచి 2004 వరకు కన్సెక్యూటివ్గా కంటిన్యూస్గా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. మధ్యలో ఒక్కసారి మాత్రమే 1998లో సంజయ్ సింగ్ గెలిచాడు. అది కూడా సంవత్సర కాలమే, 98 నుంచి 99 మధ్య.
2004 తర్వాత 2004, 2009, 2014 మొత్తం 3 టర్మ్స్ రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చాడు. 2019లో స్మృతి ఇరానీ గెలిచారు. యునో 2019లో స్మృతి ఇరానీ వచ్చేంత వరకు అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి అమేఠీలో. నేను 2010లో సార్ 2010-9 ఆ మధ్యలో అమేథీ అండ్ రాయబరేలీ 2 నియోజకవర్గాలు చూసా. ఐ థింక్ మనకి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు అది పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 40 ఏళ్ల క్రితం ఎర్ర బల్బులు ఉండేవి కదా. 2010లో కూడా అవే ఉన్నాయి. రోడ్లు మట్టి రోడ్లు, ఇప్పటికీ మట్టి రోడ్లే అంటున్నారు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ బట్టి మట్టి రోడ్లు. 2024 ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళాను సార్, అమేఠీ వెళ్ళాము, రాయబరేలీ వెళ్ళాము. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటే, అక్కడ ఉన్న ముసలోళ్ళు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, వాళ్ళకు ఫస్ట్ టైం పింఛన్లు, రేషన్ కార్డులు అంటే బేసిక్ ఎలక్టరల్ సిస్టంలోకి వచ్చింది మొన్నంట. అంతకు ముందంతా కూడా వాళ్ళు అసలు వ్యవస్థలే లేని పరిస్థితిలో ఉన్నారు. కరెంటే ఉండదు, అలాంటి పరిస్థితులు. అంటే కాంగ్రెస్ బ్యాషన్ సార్, అది కాంగ్రెస్ కంచుకోట. అందులోనూ కీలకమైన సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గాల పరిస్థితి అది. నేను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాను అనంటే, ఈరోజు జెన్జీ మాటలు మాడుతున్న అంధభక్తులు అంటున్నారా? ఎవడు అంధభక్తులు, ఎట్లా అంధభక్తులు తెలియాలి వాళ్ళ. లిటరల్లీ నరేంద్ర మోదీకి గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. నిజంగా ఛాయ్ వాలాలని ఏదో విమర్శిస్తూ అంతా హేళన చేస్తున్నారు, కానీ నిజంగానే ఛాయ్ కాచుకునే ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి దేశానికి ప్రధాని కాగలిగే స్థాయికి వచ్చాడంటే ఆయన ఎంత సమర్థతతో పనిచేసి ఉండాలి, ఎంత గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఎంతగా ఆయన పొలిటికల్ అక్యుమెన్షిప్ ఉండి ఉండాలి, స్ట్రాటజీస్ ఎంత చేసి ఉండాలి, దేశం పట్ల ఎంత అవగాహన ఉండి ఉండాలి, కమిట్మెంట్ ఎంత ఉండాలి. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేసి జస్ట్ లైక్ దట్ 2004లో సొంత నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అమేఠీలో నిలబడ్డాడు. పోనీ నిజంగానే యంగ్స్టరే, అప్పుడు 34 ఏళ్ల వయసులో వచ్చావు నువ్వు. 44 ఏళ్ల వయసులో వస్తే దేశ రాజకీయాల పట్ల ఎంత నిజంగా 2004 నుంచి 2014 మధ్య యూపీఏ ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వం నడుస్తున్న టైంలో నీ పాత్ర ఏంటి? ఏం చేశావు ఈ దేశానికి? సో ఒక తెలంగాణ అజిటేషన్ మీద నీ రోల్ ఏంటి? లేదా ఒక అన్నా హజారే మూవ్మెంట్ జరిగింది, యాంటీ కరప్షన్ మూవ్మెంట్, దాంట్లో మీరేం మాట్లాడారు? దేశంలో ఎవరో మాట్లాడుతున్నటువంటి కాస్ట్ సెన్సస్లు లేకపోతే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా కాస్ట్ సెన్సస్ గురించి, ఆ రోజు ఎందుకు చేయలేదు కాస్ట్ సెన్సస్? ఆ రోజు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అనే మాట ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు పరిపక్వత రావడానికి 22 సంవత్సరాలు పట్టిందా రాజకీయంగా? నా ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ గా వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు. అదే నేను అందుకే మాట్లాడుతాను. 18 years నా ఎక్స్పీరియన్స్. 18 ఏళ్లే నేను మాట్లాడేది. నేను 18 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను అని అంటే డెఫినెట్లీ నేను ఐ కెన్ సే దట్ నేను 10 మందికి నేను జర్నలిజం పాఠాలు నేర్పించగలిగే స్థాయికి నేను వచ్చానా లేదా అనే దగ్గర నాకైతే కొంత కాన్ఫిడెన్స్ ఉంది. సమస్య ఏంటంటే మనం అంటే ఒక కోణంలో చూస్తూ ఒక మనిషిని ఒక నాయకుడిగా ఆయనను చిత్రీకరించడం కోసం ఒక హోల్ ఎకో సిస్టమ్ 2 దశాబ్దాలుగా పనిచేస్తోంది. స్టిల్ హీఈస్ నాట్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. అహోరాత్రులు పనిచేస్తుంటే స్టిల్ హీఈస్ నాట్ ప్రూవింగ్. నేను ఇదే ప్రశ్న నేను కంపేర్ చేద్దామనంటే నిజంగా చెప్తున్నాను, వీ కెన్ గివ్ క్రెడిట్ టు రేవంత్ రెడ్డి. 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాడు ఆయన ప్రస్థానాన్ని. ఒక కౌన్సిలర్గా మొదలుపెట్టాడు, ఎమ్మెల్సీ అయ్యాడు, తర్వాత పార్టీలో పనిచేశాడు, అక్కడ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురాగలిగాడు. ఆయన CV చూస్తే తెలుస్తుంది, ఆయన కరికులం విటే అద్భుతాల విజయాలు ఉన్నాయి. వాట్ ఈస్ రాహుల్ గాంధీ ఈజ్ క్యారీయింగ్ ఓన్లీ ద ఫ్యామిలీ లెగసీ, అంతే కదా. వాట్ ఎల్స్? అవునా కదా? రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల్లో హీ కుడ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ సార్. నా పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీని తప్పుపట్టడం కాదు ఇది. ఈ దేశం నిజంగా చెప్పాలంటే దిస్ కంట్రీ డిజర్వ్స్ మోర్. ఈ కంట్రీ ఈరోజు ఇలాంటి నాయకులు కాదు, సమర్థులైనటువంటి కాంగ్రెస్ నాయకులు బోలెడంత మంది ఉన్నారు. శశి థరూర్ కావచ్చు, ఈవెన్ రేవంత్ రెడ్డి సమర్థత వేరు కావచ్చు, చాలా మంది సమర్థులు ఉన్నారు. ఈవెన్ సచిన్ పైలట్ ఉన్నాడు అక్కడ. మేబీ ఎందుకు సార్ మీరు కాంగ్రెస్ లో ఈ నేషనలిస్టిక్ పర్సెప్షన్ తో పనిచేసిన గొప్ప గొప్ప యోధులు ఎంతమంది లేరు? ఎంతో మంది ఉన్నారు. మనం రీసెంట్ పాస్ట్ లో వారి తర్వాత జనార్దన్ ద్వివేది, మోతీలాల్ వోరా గారు తీసుకున్న ప్రతి రూపాయికి అకౌంట్ లో రాసేవారు. ఆయన కోశాధికారిగా ఉండేవారు. ఎంత కమిటెడ్ లీడర్. అహ్మద్ పటేల్ ఆ పార్టీని స్ట్రాటజిక్ గా నిలబెట్టిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ డర్త్ అది స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. నేను గులాం నబీ ఆజాద్ది ఒక పుస్తకం చదివానండి. ఆయన రాసిన ఆయన ఆత్మకథ గులాం నబీ ఆజాద్.
మనకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉండేవారు. గులాం నబీ ఆజాద్ పుస్తకంలో ఆయన రాస్తాడు తెలుసా, అసలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన పనిచేసినప్పుడు ఏం జరిగేది, అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, ప్రమోద్ మహాజన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ టైంలో ఎలా హ్యాండిల్ చేసేది, ఆయన ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వెళ్ళి గెలిచిన సందర్భాల్లో అంటే ఎలా గెలిపించుకొచ్చారు, ఆయన ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఇక్కడ ఏది మహారాష్ట్రనో యూపీ అనుకుంటాను, ఆయన ఎలక్షన్స్ కోసం వెళితే అసలు R&B గెస్ట్ హౌస్లో మొత్తం అసలు కరెంట్ లేదంట, దోమల మధ్య పడుకున్నాడు రాత్రంతా, తెల్లారి పొద్దున్నేసి మీటింగ్లు అటెండ్ కావాలి, రాత్రుళ్ళు పగళ్ళు అసలు శక్తివంచన లేకుండా పనిచేసినటువంటి నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళు అలా పనిచేశారు కాబట్టి గెలుచుకుంటూ వచ్చింది అది. ఇన్ఛార్జీలుగా పనిచేసిన సందర్భాల్లో ఆయన కేరళలో ముస్లిం లీగ్ని దగ్గర తీసుకోవడం కోసం ఆయన ఏ స్ట్రాటజీస్ పన్నారు, కశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రావడానికి ఏం చేశారు, ఆయన కాశ్మీర్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయ్యారు జమ్మూ కాశ్మీర్కి ఆయన. అంటే అట్లాంటి గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు బోలెడంతమంది పనిచేశారు కాంగ్రెస్లో. సో ఇప్పుడున్న ఈ రాహుల్ గాంధీ ఎవరు కూడా అంటే మరీ ఈ రేంజ్ ఆఫ్ డివిజివ్ పాలిటిక్స్లోకి వెళ్ళలేదు సార్ వాళ్ళైనా, నాకు అనిపిస్తుంది లిటరల్లీ మాట్లాడితే. కంపారిట్ చేస్తూ ఉంటే అదే మన వాజ్పేయి గారి ఏదో మాట ఉంటుంది అనమాట, పైనుంచి కింద వరకు చూస్తుంటే నెహ్రూ గారి పీరియడ్కి, ఇందిరాగాంధీ పీరియడ్కి, తర్వాత రాజీవ్ గాంధీ పీరియడ్కి, సోనియా గాంధీ పీరియడ్కి మారిన విధానం గురించి ఆయన చెప్తూ ఉంటాడు. పైనుంచి అధపాతాళంకి పడిపోతున్నటువంటి దాఖలాలు కనబడుతున్నాయని. సో అది ఇంకా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చేసరికి. దిస్ ఫ్యామిలీ లెగసీ వల్ల వచ్చిన సమస్య ఇది. కాంపిటెన్సీ లెక్క సార్, ఎవరైనా సరే నిజంగానే ఇవాళ మనం అంటే బేసికల్లీ దిస్ కంట్రీ డిజర్వ్స్ ద బెటర్ మెచ్యూర్డ్ పాలిటీషియన్స్. లిటరలీ మాట్లాడితే ఇట్లాంటి రోల్స్లో ఉండేవాళ్ళు. రాహుల్ గాంధీ నేను ఇంకొక కీలకమైన విషయం ఉంది ఇందులో. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీకి సంబంధించిన కంపారిజన్లో మీరు ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మొదలుపెట్టింది అదే కదా, డెమోక్రసీ అండ్ ఈ మూమెంట్స్ బిల్డ్ చేయడం కావచ్చు, ఇంకోటి ఉన్నాయి కదా. అసలు బేసికల్లీ మూమెంట్స్లో డెమోక్రటిక్ మూమెంట్స్కి సంబంధించిన వాటిల్లో రాహుల్ గాంధీ ఏ రోజన్నా ఒక్క దాంట్లో పాల్గొన్నాడా? ఎప్పుడూ లేదు. పోనీ నిజంగానే స్టూడెంట్ మూమెంట్స్ అన్నాం అనుకోండి, కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో విపరీతంగా లాఠీచార్జ్ జరిగినప్పుడు, ఇక్కడ దిగ్బంధం చేసినప్పుడు, మొత్తం ముళ్ళ కంచె పెట్టినప్పుడు ఏమైపోయారు? పెల్లెట్ గన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు పెల్లెట్ గన్స్ ఇంట్రడ్యూస్ చేసింది సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానం చేశారు, మోర్ దాన్ 1000. అవును కదా. అప్పుడు ఏం మాట్లాడారు ఈయన రాహుల్ గాంధీ గారు, ఎక్కడున్నారు? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి జెన్జీ అని మనం మాట్లాడుతున్నాం కదా, జస్ట్ టీషర్ట్స్ వేసుకొని కొంచెం బైసెప్స్ చూపిస్తూ, పుషప్స్ చేస్తూ, పుల్అప్స్ చేస్తూ, స్కూబా డైవింగ్లు చేస్తే రాజకీయాలు చేస్తామనంటే గాడ్ సేవ్స్ దిస్ కంట్రీ లిటరల్లీ. అంతే కదా, మనం ఏం చేయలేము ఇక అంతకంటే మనం ఏం చెప్పలేము. అట్లా లెక్కేస్తే సినిమా స్టార్లు అందరినీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసేసేయాలి. ఎవడైతే ఫిట్నెస్ బాగుంటుందో ఆ ఫిట్నెస్ ఉన్నవాడు చైర్లో కూర్చోవాలని చెప్పాలి రేపు పొద్దున. ఎలక్షన్స్ ప్రాసెస్ తీసేద్దాం మనం. సో ఎలక్టరల్ ప్రాసెస్ ఎందుకు ఉంది? ప్రజలకు ఏం చెప్తున్నావు నువ్వు, ఏ మేనిఫెస్టో ద్వారా వెళ్తున్నావు, ఏ అంశాలను నువ్వు ఒప్పించగలుగుతున్నావు, ఏ అంశాల ద్వారా నువ్వు ఈ దేశాన్ని బాగుపరచగలుగుతున్నావు. ఐ వాంట్ యువర్ విజన్. అంటే ఇంకోటి, రాహుల్ గాంధీ గారు చల్లగా పార్లమెంట్ సమావేశాలు మినహా మిగిలిన సమయంలో ఎక్కువ విదేశాల్లో ఉంటారనే ఒక అభియోగం వాస్తవం ఉంది. అలా కాకుండా కొంత దేశంలో కూడా ఉంటే హీ కెన్ అండర్స్టాండ్. మీకు ఆయన ఆ ప్రయత్నం చేశారండి, చేయలేదని కాదు. భారత్ జోడో యాత్ర సమయంలో ఆయన చేసిన ఆ యాత్ర సందర్భంగా ఆయనకు వచ్చిన అపూర్వమైన రెస్పాన్స్ చూసి, అబ్బో ఇంకేముంది కాంగ్రెస్ వచ్చేస్తుంది, అదే యూపీఏ వచ్చేస్తుంది, తీరామోసి కరెక్ట్గా ఆ ఫలం అందుకోవాల్సిన సమయానికి ఆయన బ్యాటిల్ ఫీల్డ్లో ఉండడు. ఆ ఎలిమెంట్ మిస్ అవుతుంది ఆయనకి. ఆయన ఇంకోటి ఏంటంటే, ఆయనకు భారత్ జోడో యాత్ర అన్నారు సార్. అసలు విడగొట్టింది ఎవరు? బేసిక్ క్వశ్చన్లోనే, వాళ్ళ యాత్రలోనే సమస్య ఉంది. భారత్ జోడో యాత్ర అన్నారు కదా, నిజంగానే భారత్ ఒకటి అనే భావన ఇదే రాహుల్ గాంధీ పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో కూర్చొని మాట్లాడతాడు. ఇది ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాడు. ఇండియా ఈజ్ వన్ అనే కాన్సెప్ట్ కదా నువ్వు మాట్లాడాలి. భారతదేశం అంతా ఒకటి అనే కాన్సెప్ట్ నువ్వు మాట్లాడే. జోడో అంటున్నావు కదా, అందరినీ కలపాలంటున్నావు కదా. నువ్వు కలపాలనేవాడివి సౌత్ ఏంటి, నార్త్ ఏంటి, మైనారిటీలు ఏంటి, మెజారిటీలు ఏంటి, కులాల ప్రాతిపదికన విడగొట్టడం ఏంటి, జిత్నా ఆబాదీ గురించి మాట్లాడడం ఏంటి? వన్ నేషన్ అనే కాన్సెప్ట్లోకి తీసుకురావాలి కదా. నువ్వు భారత్ జోడో యాత్ర నువ్వు అంటున్నావు. యాక్చువల్లీ కలిపే ప్రయత్నం ఇక్కడ మోదీ చేస్తున్నాడు. సింపుల్ లాజిక్. కలపాలన్న వాడివి ఆర్టికల్ 370 ఎందుకు ఉంచావు? ఆర్టికల్ 370 తీసేస్తే, ఆర్టికల్ 370 తీసేయడం అర్థం ఏంటి సార్? కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి లేదు, సపరేట్ జెండానో, సపరేట్ కాన్స్టిట్యూషనో, సపరేట్ విధానాలు ఉండకుండా ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల లాగానే జమ్మూ కాశ్మీర్ని కూడా చూడాలనే దృక్పథమే కదా ఆర్టికల్ 370 తీసేయడము. మరి దాన్ని ఎందుకు విభేదించావు నువ్వు? సింపుల్.
సో ఇప్పుడు లదాఖ్ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది. అదే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ దాకా వెళ్ళావు, నువ్వు కాశ్మీర్లో పర్యటించావు. కాశ్మీర్లో నేను చూశాను, అందరూ జాతీయ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు, ఇక్కడ జనాలకి అద్భుతమైనటువంటి దేశభక్తి ఉంది అని అన్నావు. నువ్వు దేశభక్తి గతంలో ఎందుకు కనిపించలేదు? లాల్ చౌక్ లో జెండా ఎగరేస్తే చంపేస్తానన్నప్పుడు నువ్వేం చేసావు? ఓకే, నేను సేమ్ ప్రశ్న వస్తాను కదా ఇమీడియట్లీ. ఈ కాశ్మీర్లో మొహమ్మద్ ముఫ్తీ మాట్లాడింది, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. ఈ దేశంలో ఆర్టికల్ 370 కానీ తీసేస్తే ఇక్కడ రక్తం ఏరులై పారుతుందని వాడు పాకిస్తాన్ వాడు అంటే దానికి అనుకూలంగా వీళ్ళు మాట్లాడారు. జాతీయ జెండాను మోసేవాడెవడు ఉండడు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు ఎందుకు కాంట్రడిక్ట్ చేయలేదు? భారత్ జోడో కదా నీ కాన్సెప్ట్. లదాఖ్ వెళ్ళారు, లదాఖ్ వెళ్ళి బైక్ మీద విపరీతంగా వెళ్ళారు, బైక్ మీద తిరిగారు. అక్కడ ట్రెక్కింగ్ వాళ్ళు, అక్కడ బైక్స్ రైడర్స్ ఎక్కువ మంది ఉంటారు. నిజంగా మంచి మంచి రోడ్లు ఉంటాయి. రోడ్లు ఎప్పుడు పడ్డాయి? యూపీఏ గవర్నమెంట్ టైంలో రోడ్లు ఎలా ఉన్నాయి లదాఖ్లో, ఈ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. జస్ట్ కంపేర్ చేస్తే అర్థమైపోయింది. సో మీరున్న టైంలో జోడో అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు నిజంగా ఈ దేశాన్ని కలిపారా? కలిపే ప్రయత్నం చేశారా? విడదీత, డివైడ్ అండ్ రూలే కదా ఈ రోజుకు చేస్తున్నది. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్న డివైడ్ అండ్ రూలే కదా. ఇక్కడ మనం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కాదు, ఈ దేశం అంతా ఒకటే అని చెప్పాలా వద్దా? డిఎంకే వాళ్ళు బీహార్ నుంచి వచ్చినోడు ఇక్కడ పానీపూరి చేసుకుంటాడు, బీహార్ నుంచి వచ్చినోడు ఇక్కడ వాళ్ళ చదువు లేదు ఏమీ లేదు అని మాట్లాడుతూ ఉంటే కాంట్రడిక్ట్ చేయాలా వద్దా? ఇండియా అలయన్స్ లో ఉన్నారా లేదా డిఎంకే? సనాతన ధర్మం వైరస్ అని చెప్తున్నప్పుడు నువ్వు కాంట్రడిక్ట్ చేయాలా వద్దా? ఎప్పుడు కాంట్రడిక్ట్ చేశారు? ఎవరు చేశారు? ఇవేమి మాట్లాడకుండా మనం జోడో అంటే సరిపోతుందా? యాక్చువల్లీ కాశ్మీర్, నేను మొన్ననే ఒక జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెడితే నేను వెళ్ళాను. నేను దానికోసం ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశాను. యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్లో గతానికి ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటి అని. అసలు మీరు నమ్మరు వాసు గారు, ఈ దేశంలో తెలుసా అండి, ఫస్ట్ టైం శ్రీనగర్కి రైలు వెళ్ళింది మోదీ గవర్నమెంట్లో. ఇంతకుముందు శ్రీనగర్కి అసలు ట్రైన్ రూటే లేదు. వందే భారత్ ట్రైన్ వెళ్ళిందండి అక్కడికి మొన్న ఈ మధ్య. మోదీ వచ్చారు, ఆయన శంకుస్థాపన చేశారు, దాన్ని ఆయన పూర్తి చేశారు. అక్కడ టన్నెల్స్ నిర్మాణం జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది టన్నెల్స్ నిర్మాణం. ఒక పెద్ద బ్రిడ్జులు, అసలు మామూలుగా కాదు, అసలు వందలాది టన్నెల్స్, వందలాది బ్రిడ్జులు, రోడ్వేస్, రైల్ నెట్వర్క్. అక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. యునో లద్దాఖ్లో గతంలో నేను అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు చెప్పేది తెలుసా, బార్డర్ ఏరియాస్లో స్నో పడితే, వాళ్ళకి ఎక్కువ ఈ వింటర్లో స్నో వస్తుంది కదా, స్నో పడ్డప్పుడు స్నో రిమూవల్ వెహికల్స్ ఉండేది కాదు. 2014-2015 వరకు స్నో రిమూవల్ వెహికల్స్ 7, ఇవాళ 240 ఒక లదాఖ్లో. అంటే లెక్కేసుకోండి, అంటే ఇక్కడికి పోయినా మనం చిన్నదే, అది 30 times పెరిగినాయి సంఖ్య. స్నో రిమూవల్ వెహికల్ అనేది చాలా చిన్న అంశమే, కానీ అది వాడికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి స్నో పడ్డ తర్వాత నేను మూమెంటే ఉండదు, ఇక్కడే ఉండాలి. నేను ఏదైనా డెలివరీ కావాలన్నా, ఆడవాళ్ళకి, ఈవెన్ వీళ్ళకి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకెళ్లాలన్నా, హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా లేదు ఆప్షన్. వాళ్ళు అలా ఉండిపోయేవాళ్ళు అంతే. రేషన్ అందేది కాదు 365 days, కరెంట్ ఉండేది కాదు. యునో సార్, నేను 2018-19లో కాశ్మీర్లో పర్యటించినప్పుడు ఎనర్జీ డిఫిసిట్ కాశ్మీర్లో 17.5% డిఫిసిట్ ఉండేది. ఎనర్జీ ప్రొడ్యూస్ అంటే కరెంట్ ఉండేదే కాదు ఎప్పుడు. ఓకే, ఇవాళ 1% డిఫిసిట్. 24 hours కరెంట్ ఇస్తున్నారు. ఎవరి గురించి పాడుతున్నాం మనం? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఐఎమ్ నాట్ ఒకరి వైపు ఉండాలనో ఇంకోరి వైపు ఉండకూడదనో కాదు. మీరు దేశం ఎదుగుతోంది, దీన్ని మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, దీనికి అనుగుణంగా మీ ప్రణాళికలు ఏంటో చెప్పండి. దిస్ ఇస్ హౌ నేను చెప్పేది. చెప్పకపోయినా పర్లేదండి, తప్పుడు ప్రచారం చేయకుండా ఉంటే చాలంట. నేను ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి అంటే నేనేమంటానంటే, మీరు ఇప్పుడు మనం ఆల్రెడీ డెవలప్ అవుతున్నాం అనుకోండి, ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్ ఇంకాస్త స్పీడప్ చేయడానికి నువ్వేమైనా చెప్పగలనుకుంటే, ఏదైనా రోడ్ మ్యాప్ ఇలా చేస్తే స్పీడప్ అవుతుంది, పలానా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఈ పర్టికులర్ తీసుకురావడం వల్ల బాగా జరుగుతుంది, నేను వస్తేగో పలానా ఇది చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక్కటి ఈ దేశ అభివృద్ధికి సంబంధించి ఒక విజనరీ స్టేట్మెంట్ రాహుల్ గాంధీ గురించి వచ్చింది లేనేలేదు. హౌ కెన్ యూ కంపేర్ యాపిల్స్ తో కంపేర్ చేయాలి లిటరల్లీ అంటారు కదా జనరల్ గా. ఇవాళ నరేంద్ర మోదీని రాహుల్ గాంధీకి ఎట్లా కంపేర్ చేస్తాం అనిపిస్తుంది, బట్ స్టిల్ తప్పట్లే. సో ఈ బైసెప్స్ పెట్టుకొని మన టీ షర్ట్స్ వేసుకొని నేను రాజకీయాలు చేస్తానంటే, మీకంటే అద్భుతమైన జిమ్ బాడీల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే 6 ప్యాక్లు కలిగిన పొలిటీషియన్స్ మరి వస్తారు. రేవంత్ రెడ్డి సో మచ్ ఆఫ్ ఫిట్ మ్యాన్. నిజంగా మాడితే నిజంగా రేవంత్ రెడ్డి డిజర్వ్స్ మోర్ దాన్ రాహుల్ గాంధీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏమో ఏఐసిసి ప్రెసిడెంట్, కాబోయే ప్రెసిడెంట్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారేమో రాబోయే రోజుల్లో.
అని అనుకునే నిజంగా I wish పరిస్థితి so. ఉండొచ్చు. నిజంగా. ఎందుకంటే నేనైతే- మనకి తెలిసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏసీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఎస్ నేను కాంగ్రెస్ ఏమైందంటే అండి, మీకు ఎస్ గురుమూర్తి గారు మాట చెప్తారు సార్, కమ్యూనిస్టులు ఈ దేశానికి నిజంగా ఒక వైరస్, దాంట్లో నేను డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలే చాలా ఉండేది. కమ్యూనిస్టులకు ఎదురొడ్డి కమ్యూనిస్టులకు ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా ఒక విధానాల్ని రూపొందించిందే కాంగ్రెస్ పార్టీ. ఒక జాతీయవాద దృక్పథాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉండేది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టడము, ఆ రష్యా ఇంటర్వెన్షన్ రావడంతో కమ్యూనిస్టులను ఆమె కలిపేసుకుని అక్కడ నుంచి 70s నుంచి మొదలైంది ఈ దేశంలో డిక్లైన్. తర్వాత మళ్ళీ పివి నరసింహారావు గారు వచ్చి మళ్ళీ కొంత ఒక నేషనలిస్టిక్ అప్రోచ్ తోటి ఎఫ్డిఐ తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ కొంత గాడిన పడింది. అండ్ ఇంకోటి, ఇన్ కాంట్రాస్ట్ టు ది పాలసీస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఆయన లుక్ ఎట్ ఈస్ట్ అన్నారు. ఆయన ఒకటి ఈస్ట్ అన్నాడు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ చేస్తారు మోదీ. మన పివి నరసింహారావు గారి విజన్ తోటి చేసినటువంటి పనులు ఏవి నిజంగా ఆయన కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి అవి. కానీ ప్రాబ్లం ఏంటంటే పివి నరసింహారావు గారిని డిజైన్ చేసుకుంటారు వీళ్ళు. సరే ఈ మధ్య కాలంలో మళ్ళీ బీజేపీ తీసుకునేసరికి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు చూస్తే ఇన్ని సంవత్సరాల్లో ఏ ఎయిర్పోర్ట్ కానీ దేనికి కానీ ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ ఈ ముగ్గురే కదా పేర్లు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి ఏమయ్యారు, మొరార్జీ దేశాయ్ లాంటి వాడు ఏమైపోయాడు, సర్దార్ పటేల్ ఏమయ్యారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు, వీళ్ళు ఎవ్వరూ కాంట్రిబ్యూట్ చేయలేదు. ఆ ఫౌండింగ్ ఫాదర్స్ కాదా వీళ్ళెవరు? కాంగ్రెస్ రాయించిన చరిత్రలో వీళ్ళెవరు లేరుగా. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఇప్పుడు మనం అంటే ఈ జనరేషన్స్ కి అంటే లిటరల్లీ అర్థం జన్జీకి తెలియాలి సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆగస్టు 15 పండుగ వస్తుంది అనగానే 2 పేర్లే మీకు కనిపిస్తాయి, గాంధీ నెహ్రూ. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఏమని రాస్తారు? అల్లూరి సీతారామరాజు గారిని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని, భగత్ సింగ్ని ఏం రాస్తారు? విప్లవకారులు అని రాశారు ఇప్పటిదాకా చరిత్రలో. విప్లవకారు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు కదా. ఈ రోజుకి వెస్ట్రన్ కంట్రీస్లో, చాలా కంట్రీస్లో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు అంటే, లేదా తొలి ప్రధాని ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటారు. అవును. వాళ్ళకుంది సమగ్రమైన అవగాహన చరిత్ర మీద. అంటే వాళ్ళు సరైన చరిత్ర చదివారు. మనకి ఈ మధ్యలో ఈ కాంగ్రెస్ డ్రాఫ్ట్ హిస్టరీ మనం చదివాం, సిడిహెచ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు బిఫోర్ కంక్లూడింగ్ అండి, అంధభక్తులు ఎవరనేది తన గురించి, తన పరివారం గురించి రాహుల్ గాంధీ ప్రతిరోజు చెప్పుకుంటున్నారు అనుకోవాలి. వాళ్ళే అంధభక్తులు. ఎవరు అంధభక్తులు అంటే అండి, 22 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ ఒక ఫెయిల్యూర్ తో కూడినటువంటి ఒక రకమైన ఒక వైఫల్య రాజకీయ నాయకుడిని లేపడం కోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు అసలైన అంధభక్తులు నా దృష్టిలో. అంతే. రైట్. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి వ్యక్తిత్వాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా 12 ఏళ్ళుగా ఉన్న నరేంద్ర మోదీ గారా, లేకపోతే అత్యంత యంగ్ టక్ రాహుల్ గాంధీయా, వీళ్ళిద్దరిని ఫాలో అయ్యే వాళ్ళలో ఎవరు అంధభక్తులు అంటే ఇప్పటిదాకా కంపారిజన్ చేసి చూపించారు సాయికృష్ణ గారు. జాగ్రత్తగా ఫాలో అయితే అంధభక్తులు ఎవరికి ఎక్కువ మంది ఉంటారు, అసలు అంధభక్తులు సమాజాన్ని ఎవరు తయారు చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.